కేబీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్. యా, ఇంకా రాలేదండి. 1 minute ప్లీజ్ హోల్డ్ ఆన్. హలో, ఎండి గారు ఎక్కడున్నారో తెలియదు సార్. సచిన్ తెండూల్కర్ రేంజ్ లో కొట్టారా బావా? నీ చేతిలో కర్ర, అమ్మాయి జేబులో బిళ్ళ. బిళ్ళ తీసుకెళ్తుందిరా, మా బిళ్ళ మాకిచ్చే. ఏ బిళ్ళ? ఆమె గూటి బిళ్ళ ఆడుతుంటే గాల్లో ఎగురుతున్నప్పుడు మీ జేబు మా బిళ్ళ కసక్కలు లాక్కుంది. నేను ఇవ్వను. ఏ దాన్ని కట్ చేసి ఫ్రై చేసుకుని తింటావా? పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తాను. దీనికి పోయి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తావా? మనిషి చూస్తే మనిషి కొయిరాల, మాట చూస్తే మాధురు దీక్షిత్, కళ్ళు చూస్తే కాజోలు, టోటల్ గా ఫిగర్ చూస్తే పూజా భట్. నిన్ను పెట్టి సినిమా తీస్తే ప్రొడ్యూసర్ ఫట్టు. మా బిళ్ళయ్యమ్మా, మీరెన్ని చెప్పినా ఈ గూటి బిళ్ళివ్వను. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తాను. ఏమనిస్తావు? ఇన్స్పెక్టర్ ఈ గూటి బిళ్ళతో కొట్టారని ఇస్తాను. నీ దగ్గర బిళ్ళేదమ్మా, కంప్లైంట్ రాసుకొని అడుగుతాడు. వెళ్ళి పని చూసుకెళ్ళమ్మా. ఏ మిస్టర్, నీలాంటి గ్లామర్ బాయ్ ఆడవలసింది గూటి బిళ్ళ కాదు, కబడ్డీ. ఏయ్, నువ్వు అనిల్ కపూర్ అనుకుంటున్నావా? జస్ట్ ఆలీ. సమస్య అండ్ పార్టీ ఇక్కడికి ల్యాండ్ అయ్యారు. ఈ జిడ్డుగాళ్ళు ఇక్కడికి వచ్చారట. సార్ 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 నమస్కారం సార్. మీరు ఇక్కడ ఉన్నారా? చూసారా మేము ఎలా పట్టేసామా? మేము ఎప్పుడు అంతే. అంత ఓవర్ యాక్టింగ్ ఎక్కలేదు కానీ ఇంత విషయం చెప్పండి. సమస్య ఏమిటంటే సమస్యల గురించి చెప్పదు. మీరు ఇక్కడ ఉంటే ఎలా సార్? మరి ఎక్కడ ఉండాలి? ఆఫీస్ గొడవలు పడలేక రిలాక్సేషన్ కోసం కాసేపు ఆడుకుందాం ఇక్కడికి వస్తే వీళ్ళు ఇక్కడికి దిగారు. అలా అనకండి సార్, వెరీ సింపుల్. ఏం లేదు సార్, ఈ 150 చెక్కుల మీద సైన్ చేయాలి. ఈ 110 అగ్రిమెంట్ల మీద డెసిషన్ తీసుకోవాలి. ఈ టెండర్స్ ఓకే చేయాలి. ఇక్కడ ఉన్నాయి, నా దేశం విసిరేతామని. రేయ్, వీటి మీద సంతకం పెట్టి చేస్తే వెళ్ళిపోతారు కదరా. ఓకే, నో ప్రాబ్లం. నేను సంతకం పెట్టాలంటే నా పజిల్ కి మీరు ఆన్సర్ చెప్పాలి. ఏంటి సార్? ఈ ప్రపంచంలో కాలిపోతే అన్నీ చచ్చిపోతాయి, కానీ ఒకటి మాత్రం కాలిన తర్వాతే బ్రతుకుతుంది. అదేమిటి? అది ఆఫీస్ కి తీసుకెళ్లకుండా సినిమా థియేటర్ తీసుకొచ్చాడ్రా. స్టాఫ్ కి దొరకకుండా. ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్. అది బాక్స్. మనం వెళ్ళేది నేలకేరా, దుకే. ఇప్పుడు సినిమా చూడడంలో ఉండే థ్రిల్లే వేరా. పెడదాం. పోతే పోయిందిరా, సినిమా స్టార్ట్ చేస్తారు. టికెట్లు ఇదిగో ఇదిగో, భలే దోశారు కదరా. అరే, లోపల హీరో గుర్రం కూపెట్టినారా? ఇది పిక్చరా ట్రైలరా? ట్రైలర్ సార్. ఓహో, ఇప్పుడే మొదలైంది సార్. వర్కర్స్ ఓనర్ వెనకాల అప్పులోళ్ళలా వెంటపడడం ఏం బాగాలేదు సార్. సైన్ చేయండి సార్. అయితే నా పజల్ కి సమాధానం చెప్పండి. కాల్తే ప్రపంచంలో ఏది బతకదు సార్. బతుకుద్ది. ఏమిటి? దోశ. ఓహో, ఇవాళ మా ఇంట్లో ఇడ్లీ సార్. మా ఇంట్లో పూరి సార్. అందుకే తట్టలేదు సార్. సంతకాలు పెట్టండి సార్. తీసుకోండి, వెళ్ళండి. థ్యాంక్ యూ సార్. తొందరగా పదరా, టైం అవుతుంది. ఇదేకా వెళ్ళుకుంటారేంటి? ఇంటర్వెల్ అండి. సినిమా అయ్యాక లేపు బాబు. ఎంచక్క ఫాదర్ బిజినెస్ చేస్తూ సంపాదిస్తూ ఉంటే నేను హ్యాపీగా ఫ్రీగా లైఫ్ జాలీగా ఎంజాయ్ చేస్తూ ఫ్యూచర్ లో ఎలా ఉండాలి, ఏం బిజినెస్ చేయాలి, ఇవన్నీ ఆలోచించాల్సింది పోయి ఏమిట్రా ఇదంతా. అమ్మ చిన్న వయసులోనే పోయింది. ఆవిడ ఎలాగూ చూడలేదు. ఉన్న ఫాదర్ ఎక్కడో పోయి అమెరికాలో కూర్చున్నాడు. నాకేంట్రా ఇదంతా? ఇంత చిన్న వయసులో ఇన్ని బాధ్యతలు రావటం, నీ వెనకాల 100 మంది స్టాఫ్ ఉండటం, నీ చేతుల మీదుగా కోట్లు రన్ అవటం, అది నువ్వు ఘనంగా భావించాలరా. ఒక్క పిల్ల దీనికి తల్లి కుక్క లేదు, తండ్రి కుక్క లేదు. ఒరే,
దిక్కులేని బతుకులో ఉండే బాధ ఏమిటో నాకు బాగా తెలుసు. అందుకే దీన్ని దిక్కులేని దాన్ని కానివ్వను. అంటే వీధి తిరిగి దీని ఫాదర్ మదర్ ని వెతుకుతావా? కాదు, ఈ క్షణం నుంచి దీనికి తల్లి తండ్రి నేనే. అయితే నేను మావేనమ్మా. ముద్దు పెట్టి వీడికి. వద్దులే, నువ్వు నానవు కదా, నువ్వు ఓకే. తాగమ్మా, తాగవే, పాలు తాగవే. అంకుల్, అరే మీ డాడీ అమెరికా నుంచి. హాయ్ డాడ్, హౌ ఆర్ యు? 4 months అయింది తెలుసా మీరు నాకు ఫోన్ చేసి. డాడ్, మన ఇద్దరి మధ్య ఆడియోనే తప్ప వీడియో లేదా? ఒకసారి మీరు ఇండియాకి రావచ్చుగా. డాడ్ డాడ్ డాడ్, చూసావరా, డాడీకి ఎప్పుడు బిజినెస్ గొడవే తప్ప ఎలా ఉన్నావు బాగున్నావా అని ఒక్కసారి అడిగారా? ఈవెన్ నాకు ఒక్క పిల్ల కూడా ఎవరున్నారు అని అడిగితే చెప్పుకోవడానికి నేనున్నాను రా, కానీ నాకెవరున్నారు? ఐఎమ్ సుభద్ర, ఈటీవీ. ఇంతవరకు నా ప్రోగ్రాం ఇండియా టుడేకి ఎంతగానో స్పందించిన ఈటీవీ ప్రేక్షకులకు నా అభినందనలు. నేటి ఇండియా టుడే చూడండి, వీటిని చూసి ఆశ్చర్యపోకండి, ఆలోచించండి. ఇతని పేరు గూండా గజ్జల్ సింగ్. నమస్తే. వార్తల్లో ప్రముఖ వ్యక్తి. మా టీవీ ఇంటర్వ్యూ కోసం తీసుకొచ్చాం. మేమే గ్లామర్ పెంచుకోవడానికి వచ్చినాం. మీరు గూండా ఎలా అయ్యారు, ఎప్పుడయ్యారు? 1971లో నేను బైక్ మీద పోతా ఉంటే జర బ్రేక్ ఫెయిల్ అయి ఒక యాక్సిడెంట్ చేసిన. నా పర్సనాలిటీ చూసి కదంతా మర్డర్ అనుకున్నారు. గప్పటి నుండి నేను రౌడీగా దాదాగా చలాయిస్తున్నా. మీరు ఎలక్షన్స్ లో రిగ్గింగ్ స్పెషలిస్ట్ అటగా? ఆ రిగ్గింగ్ ఎలా చేస్తారో కొంచెం మా ప్రేక్షకులు చెప్తారా? వెరీ సింపుల్. పొలిటీషియన్ బూత్ నంబర్ పేమెంట్ మాకిస్తాడు, మేము బూత్ లోపలికి పోతాం. మరి అక్కడ పోలీసులు ఉంటారుగా? గాళ్ళు లేకుండా పొలిటీషియన్ చూసుకుంటాడు. మేం బూత్ లోపలికి పోయి ఆఫీసర్లను తప్పకుండా భయని బ్యాలెట్ పేపర్స్ లో మా గుర్తు మీద మేమే గుద్దుకుంటాం. బయటకు వచ్చి ఓటర్లతోటి మీ ఓట్లు మేమే వేసినాం నడువుండ్రి అంటాం, కథం. దిస్ ఇస్ ఇండియా టుడే. ఇదొక టీవీ ప్రోగ్రామ్ లా ఆనందించకండి. వాట్ ఈస్ ఇండియా టుమారో ఆలోచించండి. ఎక్స్క్యూజ్ మీ. హలో మిస్ సుభద్ర గారు, మీరెవరినైనా ప్రేమించారా? అలా ఆశ్చర్యపోకండి, మీరందరినీ చాలా ఫ్రాంక్ గా ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారు. అందుకే నేను మిమ్మల్ని ఫ్రాంక్ గా అడుగుతున్నాను. మీ ప్రోగ్రామ్ పేరు ఇండియా టుడే అయితే నా ప్రోగ్రామ్ పేరు లవ్ టుడే. టుడే ఇస్ గుడ్ డే. ఎందుకు? మీ ఇద్దరు కలిసారు కదండి. ఇంతకీ మీరెవరు? హి ఇస్ మాస్టర్ వాయిస్, హి ఇస్ పోలోగ్రామ్, ఐ యామ్ మ్యాగ్నసోన్. వీడు మీకు పెద్ద ఫ్యాన్ అండి. సో వాట్? చూడండి మిస్ సుభద్ర, ఐఎమ్ విజేంద్ర ప్రసాద్. మా ఫాదర్ స్టేట్స్ లో కోట్ల టర్న్ తో బిజినెస్ చేస్తూ ఉంటారు. నాకు దేనికి డోకాలేదు. మీరు నన్ను మీ ఫ్రెండ్ గా యాక్సెప్ట్ చేసి రేపు మా ఇంటికి మీరు టీ తాగడానికి రావాలి. రావడం ఏమిటి? యు ఆర్ కమింగ్, దట్స్ ఆల్. మిస్టర్, నీకు కోట్లున్నాయని నీతో ఫ్రెండ్షిప్ చేయాలా? నువ్వు పిలవగానే ఇంటికి వచ్చేయాలా? అసలు నీకు నాకు ఏ పరిచయం ఉందని నువ్వు ఇంతలా మాట్లాడేస్తున్నావు? వాట్ డూ యు టేక్ మీ ఫర్? ఇందాక నువ్వు అడిగావే ఎవరినైనా ప్రేమించారా అని. ప్రేమించారా? నేనెవరిని ప్రేమించలేదు, కానీ ఈ క్షణం నుంచి ఒకరిని మాత్రం ఆశయించుకుంటున్నాను. ఎవరిని? అది మీరే. డబ్బుతో పుట్టడం కాదు, కల్చర్ తో బతకడం నేర్చుకోవాలి. అలాగే రెచ్చిపోతున్నారా బాబు? నన్ను తిట్టినా పర్వాలేదురా, కానీ ఎవరిని ప్రేమించట్లేదని క్లారిటీ ఇచ్చింది. అది చాలరా. నేను ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాను, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను.